అంటే బావులకి నీళ్లు బోర్లకి నీళ్లు వస్తే ఆ నీళ్లను పంపింగ్ చేస్తే మురికి నీళ్ళను పంపింగ్ చేస్తే వాటి ద్వారా అతిసార వ్యాధి వచ్చేది అధ్యక్ష. ఏ గ్రామాలలో వర్షాకాలం సీజన్ చూసినా రవీంద్రరావు గారు అయ్యా నేను చెప్తున్నా అధ్యక్ష, ప్రశ్న వేయండి దానికి సంబంధించి ఒక అద్భుతమైన 2.5 గంటలు అయింది అధ్యక్ష. అయిపోతుంది అయ్యా, బాధ కూడా చెప్పుకోవాలి కదా అధ్యక్ష సాధించిన విజయం తర్వాత. అయితే అంతటి బాధల నుంచి వేగవంతంగా గౌరవగత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ పథకం 50,000 కోట్లు పెట్టి అద్భుతంగా తయారు చేశారు. నదుల నుంచి నీరు తేవడం, ప్రాసెసింగ్ చేయడం, కొండల మీద ట్యాంకులు కట్టించడం, సంపులు కట్టించడం, కరెంటు తోటి అవసరం లేకుండానే అన్ని గ్రామాలలో తండలలో వాటర్ ట్యాంకులు నిర్మించి విద్యుత్ సరఫరా అవసరం లేకుండానే మంచినీటిని అందించాం, 100% నీళ్లు అందించాం. ఇక్కడ సమస్య ఏమొచ్చింది అధ్యక్ష అంటే కొత్తగా ఇల్లు నిర్మించారు. గత సంవత్సరం నుంచి లక్షలాది ఇల్లు నిర్మాణం జరిగింది. ఎక్కడ చూసినా కూడా కొత్త ఇళ్ళకి కనెక్షన్స్ అనేటివి ఇవ్వడం లేదు. మంచినీటి కోసం బాధపడుతున్నారు. అంతేకాకుండా మిషన్ భగీరథకు సంబంధించి మెయింటెనెన్స్ కూడా ప్రాబ్లం వస్తుంది అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే గొప్పగా 100% అని వాళ్ళ వెబ్సైట్లో చెప్పడం జరిగిందో, కానీ మేము వచ్చిన తర్వాతనే 4,48,000 ఇండ్లు అయితే కట్టలేదు. అవన్నీ కూడా పాతే చాలా చోట్ల గ్యాప్ ఉండడం జరిగింది. వాళ్ళు గొప్పగా అయితే చెప్పారు కానీ 10 ఏళ్ల సెంట్రల్ నుంచి కూడా ₹1 కూడా రాలేదు వీటి నిర్మాణం కోసం. అయితే మేము వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ ఎండ తీవ్రత ఉన్నటువంటి సిచ్యువేషన్లో కర్ణాటక నుంచి కూడా నారాయణపూర్ డ్యామ్ నుంచి జూరాల జలాశయానికి కూడా 2 TMCల నీళ్లను కూడా విడుదల చేసుకొచ్చి మంచినీటిని ఇవ్వడం జరిగింది సార్. రాజకీయం అంటే గతంలో అసలు సొసైటీలో నీళ్లే లేనట్టుగా, తెలంగాణలో నీళ్లే ఎవరు తాగినట్టుగా, మేము నీళ్లే చూడలేనట్టుగా మాట్లాడకండి. కాకపోతే ఊరూరు కనెక్షన్స్ ఉన్నాయి, ఎక్కువ ఇల్లు కనెక్షన్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఊర్లో నీళ్లు ఉండడం ఇంపార్టెంట్ ఉండేది. మారుతున్నటువంటి జీవన శైలికి అనుగుణంగా ఈ రోజు మీరు వచ్చిన తర్వాతనే పబ్లిక్ మంచినీళ్ళు తాగుతున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి మంచినీళ్ళు తాగేదిగినరా ఇంకేం తాగేదిరా నాకు తెలియదు.